జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ బావకు ఆల్రెడీ చుక్కలు కనపడ్డాయి. కన్ఫ్యూజన్లో పడిపోయాడు. నువ్వు అలాగే ధైర్యంగా ఉండు, సరేనా? సరే అన్నయ్య. మురళితో నేను మాట్లాడతానివ్వమ్మా. ఇవ్వమ్మా. అవనికి అన్నయ్య లేడు కదా, మధ్యలో ఈ అన్నయ్య క్యారెక్టర్ ఎవడు? బాబు మురళి, బాగున్నారా ఆంటీ? నేను బావున్నాను బాబు. నువ్వు బావున్నావా? అత్తయ్య శ్రీకర్ గారి గొంతు గుర్తుపడుతుంది. ఇంక మేము దొరికిపోయినట్టే అనుకున్నాను. దొరకలేదంటే ఏదో చేసుంటారు. టెక్నాలజీ గురించి ఆయనకి బాగా తెలుసు కదా. మా అవనిని మీరు బాగా చూసుకుంటున్నారని చెప్తున్నప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆంటీ. మా ఇంటి మనిషి అయిపోయింది కదా బాబు. అందుకే అవనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. పెళ్ళా? చూడండి వేదవతి గారు, మురళితో మాట్లాడుతుంది కదా, కాసేపు ఆగుతావా? సంబంధం చూసి అబ్బాయి ఫోటో పంపిస్తాను. నువ్వు సరే అంటే ముహూర్తాలు చూస్తాం. శ్రీకర్తో ఇంకా జరిగే అవకాశం లేదంటారా ఆంటీ? నీకు తెలియందేముంది? జాతక సమస్య లేకపోతే చేసుండేవాళ్ళం. సరే బాబు, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతాను. ఉంటాను. సరే ఆంటీ, నేను అవనికి ఈవినింగ్ కాల్ చేస్తాలేండి. ఆ. నీకు సాయంత్రం ఫోన్ చేస్తానన్నాడమ్మా. ఇప్పుడు చెప్పు, సుజాత చెల్లెలు ఎవరు? మీ కళ్ళ ముందే ఉందిగా. మా కళ్ళ ముందా? సుజాత చెల్లెలు ఎవరో కాదు, ఈ అవనియే అండి. అవని మీ అందరినీ మోసం చేస్తుంది. సుజాత అవనిలు సొంత అక్క చెల్లెళ్ళు. మొన్న మీరు బట్టలు పెట్టడానికి మా ఇంటికి వచ్చినప్పుడు అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి మీ ఇద్దరిని పిచ్చోళ్ళని చేశారు. ఆ, ఎందుకు కొట్టారు? పిచ్చివాగుడు వాగితే చంపేస్తాను. ఆ? ఇప్పుడే కదా అవని వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు. మరి సుజాత చెల్లెలంటావేంటి? అవనికి అమ్మా నాన్నలు అన్నయ్యలు లేరండి, అక్క బావులు తప్ప. చెత్తవాగుడు వాక్కో. మేము అవని వాళ్ళ అన్నయ్యని చూసాం. మా ఇంట్లో 2 రోజులు ఉన్నాడు కూడా. నరసింహం గారు, నేను సుజాత గారికి చెల్లెలు లాంటిదాన్నండి, నిజంగా చెల్లెల్ని కాదు. అబద్ధం చెప్పకవని. ఈ గందరగోళం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నరసింహం, ఎందుకు తడబడుతున్నావు? కళ్ళ ముందు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తడబన్నా మరి? దయచేసి మీరు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఐడియా వచ్చింది. మీరు నా మాటలు నమ్మట్లేదు కదా, ఇప్పుడు మీకు అసలు మ్యాటర్ చెప్తాను. అవనికి సంబంధాలు చూస్తామని అంటున్నారు కదా, అవనికి ఎప్పుడో పెళ్ళైపోయింది. కావాలంటే మెడలో తాళుంటుంది, చూసుకోండి. ఇదైనా నిజమేనా? ఇదైనా కాదు, నేను చెప్పినవన్నీ నిజాలే. మీరే నమ్మడం లేదు. నేను నమ్ముతున్నాను. అయితే ఒక పంచి, అవని వాళ్ళ ఆయన ఎవరో చెప్పు. ఆ మనిషిని పట్టుకొచ్చి అందరి ముందు నుంచో పెడితే అన్నీ బయటపడిపోతాయి. ఆ? ఇప్పుడే ఇంటికొచ్చాను.
మళ్ళీ చేస్తాను. ఇదిగో ఇదిగో అతనే అతనే. ఏమైంది? ఇతనే ఇతనే అవని మొగుడు. ఆ, నువ్వెందుకు కొట్టావు తల్లి? అతను నా మొగుడు. మరి ఆ రోజు ఫంక్షన్లో నోరు మూయవయ్యా. తాగింది దిగలేదా నీకు? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఓ నాయనోయ్, అందరూ కలిసి నన్ను వెర్రి వెంగలప్ప చేస్తున్నారు. చూడండి, నేను లైట్గా మందులో ఉన్నది నిజమే, కానీ నేను మందులో ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా ఉంటాను. ఏంటి నా బాధ? ఆ? అబ్బో, పెద్ద సినిమానే జరిగిందిలే. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, ఇంక బయలుదేరండి. అవునవును అలా చూస్తున్నావేంటి? ముందు బయలుదేరు. ఆ, ఆ, ఏంటో ఉడియడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. మా సుజాత ఎంత మంచిదో, నరసింహం అంత చెడ్డవాడు. అలాంటి వాళ్ళను ఇంటికి తీసుకొచ్చి అనవసరమైన గొడవలు పెట్టకు. ఇంకొక్కసారి ఇలాంటివి చెయ్యి, అప్పుడుంటుంది నీ పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.